Straight Talk with Ramesh Kandala. బోఫోర్స్ కుంభకోణం ఒకప్పుడు దేశంలో సంచలనం రేపింది. ఇందులో అమితాబ్ బచ్చన్ పేరు కూడా వచ్చింది. అయితే అమితాబ్ బచ్చన్ను ఈ కుంభకోణంలో ఉద్దేశపూర్వకంగానే ఇరికించే ప్రయత్నం జరిగిందని ఒక పుస్తకం వెల్లడించింది. సార్, అసలు ఈ బోఫోర్స్ కుంభకోణం అంటే ఏంటి సార్? ఇది ఇప్పుడు తరానికి బహుశా చాలా మందికి తెలియదు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. బోఫోర్స్ అనేది కంపెనీ, బోఫోర్స్ ఏబీ, అది స్వీడిష్ కంపెనీ. హోవిట్జర్ గన్స్ అని చెప్పి ఆ గన్స్ కొన్నారు ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు పాకిస్తాన్కి అమెరికాకి సంబంధాలు బాగుండేవి. సో అమెరికా వాళ్ళు ఏవో గన్స్ సప్లై చేశారు. వాటికి పోటీగా మన దగ్గర ఏమీ లేవని చెప్పి వీళ్ళు ఆందోళన చెంది అప్పుడు ఆ స్వీడిష్ బోఫోర్స్ ఏబీ అనే కంపెనీ ఈ హోవిట్జర్ గన్స్ అనేవి చాలా ప్రసిద్ధి పొందిన గన్స్. అవి పెద్ద గన్స్ అంటే చిన్నవి కాదు, పెద్దవి. సో వాటిని కొనాలని చెప్పి నిర్ణయించుకొని 1987లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్నారు. 1500 కోట్లు అంటే అప్పట్లో పెద్ద అమౌంట్. అది ఇప్పుడు 1500 కోట్లు అంటే లెక్కే లేదు, కానీ అప్పట్లో పెద్ద అమౌంట్ కింద లెక్క. అది స్వీడన్లో కూడా పెద్ద ఒప్పందం అట. ఏది, ఆయుధాల కొనుగోలుకు సంబంధించి లేక ఆయుధాల అమ్మకానికి సంబంధించి. ఆ రకంగా స్వీడన్లో కూడా దాని గురించి మంచి కవరేజ్ వచ్చినప్పుడు ఇట్లా ఇండియా కొంటోంది 1500 కోట్ల రూపాయలను పెట్టి అని. అయితే ఆ తర్వాత స్వీడిష్ రేడియో ఒక వార్త ప్రసారం చేసింది ఒక 1 year తర్వాత అనుకుంటున్నాను, 87, 88 ఆ ప్రాంతం. ఏంటి, ఈ బోఫోర్స్ ఏబీ అనే కంపెనీ హోవిట్జర్ గన్స్ని ఇండియాలో అమ్మటానికి ఇండియా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్స్కి, ఇతర మిడిల్ మెన్కి భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పింది అని. ఆ దేశాల్లో ఏంటంటే లంచాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మనకంటే అలవాటు, జీవితంలో భాగం అవినీతి. అక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎస్పెషల్లీ స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ లాంటి దేశాలు వాళ్ళు నీతి నిజాయితీ విషయంలో చాలా పారదర్శకంగా ఉంటారు. సో స్వీడిష్ రేడియో ఈ విషయాన్ని బయట పెట్టగానే దానిని చిత్రా సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక జర్నలిస్టు ఆ టైంలో స్వీడన్లో ఉంది. ఆవిడ అక్కడ చూసింది లోకల్గా స్వీడిష్ రేడియోలో ఈ వార్త రావడము ఇదంతా. దాన్ని హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది ఆవిడ. హిందూలో వరుసగా కథనాలు వచ్చేవి బోఫోర్స్ మీద. ఆ తర్వాత అప్పుడు నేషనల్ ఫ్రంట్ ఉంది అపోజిషన్ కింద. నేషనల్ ఫ్రంట్కి నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ పెద్ద ఎత్తున దీని నుంచి మాట్లాడేవాళ్ళు. బోఫోర్స్ కుంభకోణం అని. ఏ స్థాయిలోనంటే అది దేశవ్యాప్తంగా ప్రచారం అయిందంటే 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి బోఫోర్స్ కుంభకోణం పెద్ద కారణం అన్నమాట. అప్పుడు యాక్చువల్గా డిఫెన్స్ మినిస్టర్గా విపి సింగ్ ఉండేవాడు రాజీవ్ గాంధీ దగ్గర. ఈయన ఈ డిఫెన్స్ డీల్స్కి సంబంధించి ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆ తర్వాత ఆయన నేషనల్ ఫ్రంట్లో చేరడము, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవ్వడము ఇదంతా తెలుసు మనకి. సో ఆ రకంగా 80, 90వ దశకాల్లో చాలా కీలకమైనటువంటి ఘటన ఈ బోఫోర్స్ కుంభకోణం. సో ఇందులో ఆరోపణ ఏంటంటే 60 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని. ఇప్పుడైతే నథింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగే ప్రాజెక్టులో ఇస్తారంత లంచం. ఇప్పుడు అంత పెద్ద డీల్ అని చెప్పి అనుకున్నారు. అంటే దీనికి మరి అమితాబ్ బచ్చన్కి సంబంధం ఏంటి? అప్పుడు ఏమైందంటే ఇందులో యాక్చువల్గా ఒక ఇటాలియన్ పర్సన్ ఒక మిడిల్ మ్యాన్గా వ్యవహరించాడని ఆరోపణలు వచ్చినాయి. అటావియో కత్రోచి అతని పేరు. ఎప్పుడైతే ఇటాలియన్ పేరు వచ్చిందో వెంటనే సోనియా గాంధీకి చుట్టం అని చెప్పి ఇట్లాంటి ఆరోపణలన్నీ వస్తాయి కదా. సోనియా గాంధీ వీళ్ళు మాట్లాడుకొని చేశారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఇట్లా ఆరోపణలు వచ్చినాయి. ఎప్పుడైతే సోనియా గాంధీ పేరు వచ్చిందో వెంటనే సోనియా గాంధీకి, రాజీవ్ గాంధీకి మిత్రుడిగా ఉన్న అమితాబ్ బచ్చన్ పేరు కూడా వచ్చింది. అమితాబ్ బచ్చన్ సోదరుడు అజితాబ్ బచ్చన్, అతను బయట ఉండేవాడు, స్విట్జర్లాండ్లోనే ఎక్కడో మరి. అతని పేరు కూడా ఇరికించి అమితాబ్ బచ్చన్ పేరు ఇరికించి అమితాబ్ బచ్చన్ కూడా డబ్బులు వచ్చినాయని చెప్పి అప్పుడు ఎంపీగా ఉన్నాడు అమితాబ్ బచ్చన్. ఈ వాజ్ ఎంపీ ఫ్రమ్ అలహాబాద్ అనుకున్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే రాజీవ్ గాంధీ అడిగితే పోటీ చేసి గెలిచాడు. ఆ దెబ్బకి మళ్ళీ రాజకీయాలకు రాలేదు, ఈ బోఫోర్స్ దెబ్బకి అయినా. అప్పుడు పుంఖానుపుంఖాలుగా రాశారు ఈ అవినీతి గురించి. వాళ్ళ పేరు ఉంది, వీళ్ళ పేరు ఉందని. దీని మీద ఒక సిబిఐ కేసు జరిగింది. ఈ అటావియో కత్రోచి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేయటం, వాళ్ళని అర్జెంటీనాలో ఒకసారి అరెస్ట్ చేయటం, ఈ కత్రోచిని. చివరికి చనిపోయాడు. అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు ఇప్పుడు ఆల్మోస్ట్, నాకు తెలిసి దాదాపుగా ఎవరు మిగిలిలేరు. పుస్తకం ఉద్దేశపూర్వకంగానే అమితాబ్ బచ్చన్ ఇరికించే ప్రయత్నం చేశారన్నారు కదా సార్. అంటే ఆ పుస్తకం ఇప్పుడు ఎందుకు వెల్లడించింది? ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఈ కేసు అప్పటి నుంచి ఎప్పటికీ నడుస్తోంది. మధ్యలో ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసింది. అంటే వీళ్ళందరి మీద ఎవరి మీద అయితే ఆరోపణ చేశారో వాళ్ళందరి పేర్లు తీసేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అట్లా కొంచెం ఇంకా మిగిలే ఉంది అది ఇప్పటికీ కూడా. ఇప్పుడు తాజాగా ఎవరైతే అప్పట్లో పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బోఫోర్స్ మీద వరుస కథనాలు రాసిందో చిత్రా సుబ్రహ్మణ్యం, ఫస్ట్ హిందువులుగా రాసింది ఆవిడ. ఆ తర్వాత హిందువులతో ఏదో విభేదాలు వచ్చి ఇండియన్ ఎక్స్ప్రెస్కి వరుసగా రాసింది ఇదే అంశం మీద. ఆవిడ ఇప్పుడు ఒక పుస్తకం రాసింది. ఈ పుస్తకం పేరు బోఫోర్స్ గేట్.
అంటే వాటర్ గేట్ అని ఒక చాలా ప్రసిద్ధ కుంభకోణం ఉంది అమెరికాలో. అప్పటి నుంచి ఏ కుంభకోణం జరిగినా దానికి గేట్ అని పెడతారు చివర. సో దీనికి బోఫోర్స్ గేట్. బోఫోర్స్ గేట్ ఏ జర్నలిస్ట్ పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ అని చెప్పి చిత్రా సుబ్రహ్మణ్యం ఇప్పుడు పుస్తకం రాసింది. ఈ సందర్భంగా ఏఎన్ఐ వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇందులో అమితాబ్ బచ్చన్కి అసలు ఎటువంటి పాత్ర లేదు, కానీ చాలామంది అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మీడియాలో ఒక వర్గం ఏదో విధంగా అమితాబ్ బచ్చన్ ఇరికించాలని చెప్పి లేనిపోయినన్ని రాశారు. ఒక్కదానికి కూడా ఆధారం లేదు. ఆయన పేరు మీద అకౌంట్ ఉందని, ఆయన బ్రదర్ అమితాబ్ బచ్చన్ పేరు మీద అకౌంట్ ఉందని స్విట్జర్లాండ్లో, స్విస్ బ్యాంకులో ఏవేవో రాశారు. అది ఒక్కటంటే ఒకటి కూడా అందులో వాస్తవం లేదు. అతన్ని అనవసరంగా ఇరికించి హెరాస్ చేశారు మొత్తం ఆ పీరియడ్ అంతా. అయితే ఇందులో 60 కోట్ల రూపాయలు లంచాల ముట్ట చెప్పిన మాట వాస్తవం. అవి ఎవరెవరికో వెళ్ళినాయి. అటు స్వీడన్లో కొంతమందికి వెళ్ళినాయట, ఇండియాలో రాజకీయ నాయకులకు వెళ్ళినాయట, అలాగే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉంటారు కదా డిఫెన్స్ డిపార్ట్మెంట్లో, మిగతా వాటిలో వాళ్ళందరికీ వెళ్ళిన మాట వాస్తవం. అయితే రాజీవ్ గాంధీకి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ పైసా కూడా వచ్చినట్టు కూడా ఆధారాలు లేవు. ఇప్పుడు కొత్తగా చిత్రా సుబ్రహ్మణ్యం వెల్లడించినటువంటి వాస్తవాలు ఇవి ఆవిడ పుస్తకం ద్వారా. ఎందుకు ఆవిడ చెప్పిన దానికి ఇంపార్టెన్స్ ఉంటుందంటే, ఈ బోఫోర్స్ కుంభకోణం అనే దాని మీద విస్తృతంగా పరిశోధన చేసి విస్తృతంగా పత్రికలో రాసిన వ్యక్తి చిత్రా సుబ్రహ్మణ్యం. ఇంకెవరు కూడా ఆ స్థాయిలో రాయాల. దానికి సంబంధించి కొన్ని వందల వేల డాక్యుమెంట్లు ఆవిడ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ బోఫోర్స్ అంటే ఈ మొత్తం జరిగిన వ్యవహారం అంతటి మీద ఆవిడ పుస్తకం రాసింది. ఇప్పుడు అది ఇప్పుడు పబ్లిష్ అయింది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ ఏఎన్ఐకి. ఆ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆవిడ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడింది. అట్లాగే మిగతా విషయాలు కూడా ఉన్నాయి పుస్తకంలో. రైట్, థ్యాంక్ యూ సార్.